సిరియాలో ఉగ్రవాద సంస్థ ఐసిస్ అమెరికా దళాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో జరిగిన ఉగ్రదాడిలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో ఐసిస్కు చెందిన కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 2025 డిసెంబర్ 13న సిరియాలోని పల్మైరా ప్రాంతంలో అమెరికా సిరియా దళాలపై ఐసిస్ ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐవా నేషనల్ గార్డుకు చెందిన సార్జెంట్ ఎడ్గర్ బ్రియన్ టోరెస్ టోబర్, సార్జెంట్ విలియం నాథనియల్ హోవర్డ్లతో పాటు అయాద్ మన్సూర్ అనే పౌర అనువాదకుడు మృతి చెందారు. తమ సైనికుల మృతిని తీవ్రంగా పరిగణించిన అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యకు ఆదేశాలు జారీ చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం శనివారం మధ్యాహ్నం అమెరికా గగనతల దళాలు సిరియా వ్యాప్తంగా ఉన్న ఐసిస్ అడ్డాపై విరుచుకుపడ్డాయి. సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో సుమారు 35 ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. 2 డజన్లకు పైగా యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. 90కి పైగా ప్రెసిషన్ మునిషన్లను ఉపయోగించి ఉగ్రవాదుల ఆయుధ నిల్వలు, శిక్షణ కేంద్రాలు, అలాగే కమాండ్ సెంటర్లను ధ్వంసం చేశారు. ఐసిస్ మళ్లీ సంఘటన కాకుండా అడ్డుకోవటమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ దాడులపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సెంట్రల్ కమాండ్ తమ బలగాలపై దాడులకు పాల్పడే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్పష్టంగా హెచ్చరికలు పంపారు. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా గుర్తించి అంతమొందిస్తామని సెంట్కామ్ పేర్కొంది. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఆపరేషన్ను సమర్థిస్తూ అమెరికా సైనికులకు హాని తలపెట్టిన వారు న్యాయం నుంచి తప్పించుకోలేరని ప్రకటన చేశారు. గతంలో కూడా డిసెంబర్ 19న సుమారు 70 ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఆపరేషన్ ఇన్హెరెంట్ రిజ్వాల్లో భాగంగా ఐసిస్ను పూర్తి స్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా బలగాల మోహరింపును కూడా పెంచారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సుమారు 1800 మంది అదనపు సైనికుల్ని మధ్య ప్రాచ్యానికి పంపటం గమనార్హం. సిరియాలో నెలకొన్న అస్థిరతను ఆసరాగా చేసుకుని ఐసిస్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో అమెరికా జరిపిన దాడులు ఉగ్రవాద అణిచివేతలో కీలకమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఉగ్రవాద నెట్వర్క్ను దెబ్బతీయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా భద్రత పెరుగుతుంది. ఈ దాడుల వల్ల మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగి ఇతర దేశాల ప్రమేయానికి దారితీసే ప్రమాదం ఉంది. సిరియా గడ్డపై శాంతి నెలకొంటుందా లేక ఈ దాడులు మరొక యుద్ధానికి కారణం అవుతాయా అన్నది అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతోంది. మొత్తానికి అమెరికా సైనికుల మృతికి ప్రతీకారంగా జరుగుతున్న ఈ పరిణామాలు సిరియాలో మరింత యుద్ధ ఉద్రిక్తతను పెంచుతున్నాయి. భవిష్యత్తులో ఈ దాడులు ఎంతవరకు వెళతాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.